హాయ్ గాయ్స్, లెట్స్ మేక్ అ క్యారెట్ హల్వా. సో నా పేరు నందన అండ్ నేను యూకేలో ఉంటాను. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు మేక్ క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా అంటే మనీకి చాలా 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 ఇష్టం. మనీ అంటే నా హస్బెండ్ అనమాట. సో తన కోసం నేను సర్ప్రైజ్గా క్యారెట్ హల్వా చేస్తున్నాను. సో రెగ్యులర్గా క్యారెట్ని గ్రేట్ చేసి అలా కాకుండా యూట్యూబ్లో కొంచెం ఈజీ ప్రాసెస్లో ఉందన్నమాట. ప్రెషర్ కుక్కర్లో నేను అలానే చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి క్యారెట్స్ ఇంగ్రీడియంట్స్ అన్ని అక్కడ చూపించాను కదా, అండ్ ఇంకా నేను డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. యూ కెన్ చెక్ దెమ్ గైస్. ఇంకా ఒకటి చెప్తాను, మీరు క్యారెట్ హల్వా చేయాలంటే లైక్ అమ్మ చేతి వంట, శ్రావణీస్ కిచెన్, విస్మయి ఫుడ్ ఇలాంటి మంచి మంచి ఛానల్స్ ఉన్నాయన్నమాట. అందులో చూసి చేసుకోండి. నేను ఇన్ఫాక్ట్ అందులోనే చూసి చేస్తాను. ఐ థింక్ నేను అమ్మ చేతి వంట ఫాలో అవుతున్నట్టున్నాను. నేను కూడా రెగ్యులర్గా ఏమైనా నాకు తెలియని కుక్ చేయాలంటే నేను వాళ్ళ ఛానల్సే ఫాలో చేస్తాను అనమాట. పిచ్చెకిస్తా బాబీ కానీ, తర్వాత విస్మయి ఫుడ్ నాకు ఒక్కొక్కసారి అందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ దొరకవు. అమ్మ చేతి వంట ఇంకా శ్రావణీస్ కిచెన్ అయితే నాకు అసలు మంచిగా చేస్తుంది అనమాట. నాకు అనిపిస్తుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనిపిస్తుంది. సో నేను చేసిన ప్రాసెస్లోకి వచ్చేస్తే, మనం క్యారెట్స్ ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. నేను 1 kg క్యారెట్స్ తీసుకున్నాను. ఒకవేళ మీరు లైక్ 250 grams అంటే బిలో 500 grams అయితే మీరు హోల్ క్యారెట్ని ఒక 2-3 పీసెస్ చేసేసి ప్రెషర్ కుక్ చేసేసేయచ్చు. ఒక 5 to 7 విజిల్స్. బట్ నేను 1 kg చేస్తున్నాను కాబట్టి కుక్కర్ సైజ్ చిన్నది కాబట్టి నేను పీసెస్గా కట్ చేసేసాను. అండ్ కొంచెం మిల్క్ యాడ్ చేశాను గాయస్, నేను మాడిపోతుందేమో అని చెప్పేసి. మీరైతే మిల్క్ అసలు స్కిప్ చేసేసేయండి. ఆ మిల్క్ యాడ్ చేయడం వల్ల కొంచెం వాటరీగా అయిపోయింది. నేను చూసిన వీడియోలో వచ్చేసి వాళ్ళు ఏమీ మిల్క్ యాడ్ చేయలేదు. స్టీమ్ అందులో వాటర్లో ఉన్న వాటితోనే స్టీమ్ అవ్వాలన్నమాట. క్యారెట్లో ఉన్న వాటర్తోనే స్టీమ్ అయిపోతుంది. సో అది నేను మాడిపోతుందేమో అని చెప్పేసి కొంచెం ఎక్కువ ఆలోచించేసి మిల్క్ యాడ్ చేసేసాను. దానివల్ల టెక్స్చర్ కొంచెం వాటర్ అయింది అండ్ ప్రాసెస్ ఎక్కువైపోయింది అనమాట. అండ్ అదే సేమ్ టైంలో ఒక 1 లీటర్ మిల్క్ బాయిలింగ్ పెట్టేసుకోవాలి. ఆ 1 లీటర్ మనం తిప్పుతూనే ఉండాలి గాయస్. ఎంత అంటే 1000 ml వాటర్ మనకి 200 ml అయిపోవాలన్నమాట. మిల్క్ గైస్ చెప్తున్నాను, ఎంత ఎక్కువ క్వాంటిటీ చేస్తే అంత ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మీరు 250 grams క్యారెట్స్ తీసుకున్నారు అనుకోండి, ఈజీగా ఒక ½ an hour అలా అయిపోతుంది. బికాస్ మనకి మిల్క్ క్వాంటిటీ అదంతా తగ్గుతుంది కదా. మిల్క్ ఏంటంటే మనకి బాగా థిక్గా అయిపోవాలి, పేస్ట్ లాగా. సో అది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఎక్కువ టైం పడుతుంది కదా. మాకు వచ్చేసి 2 hours పట్టిందనమాట 1 లీటర్ మిల్క్. 1 kg ఏమో క్యారెట్స్, ఇంకా ఒక ½ కప్ వరకు ఆయిల్ గీ పట్టింది. అండ్ ఇంకా ఏముంది, షుగర్ అనమాట. షుగర్ కూడా ఒక 250 grams అలా అవుతుంది. సో ఈ క్యారెట్స్ వచ్చేసి నేను 7 to 8 విజిల్స్ పెట్టినట్టున్నాను. అది కుక్ అయిపోయిన తర్వాత మనకి మంచిగా స్మాష్ అయిపోవాలి గాయస్. మనకి పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, లేదంటే పప్పు గుత్తి, దేంతోనైనా సరే మంచిగా స్మాష్ చేసేసేయండి. అది ఒక పేస్ట్ లాగా అయిపోవాలి, ప్యూరీ లాగా అయిపోవాలి. గాయస్ నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు నేను చేసినట్టు మీరు చేయాలని కాదు. కావాలంటే నేను ఏ వీడియో అయితే ఫాలో చేశానో అది వెతికి నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ కూడా ఇస్తాను. వాళ్ళు చూస్ చేసేసుకోండి. బికాస్ నేను కొంచెం మిస్ చేశాను అనమాట వాళ్ళు చెప్పిన స్టెప్స్. సో ఇలా మంచిగా స్మాష్ అయిపోవాలన్నమాట. ఇంకేం లేదు గాయస్, మనం మిల్క్ ఉంది కదా, అది బాగా దగ్గర పడిపోయిన తర్వాత ఈ ప్యూరీని అందులో వేసేసుకొని షుగర్ వేసేసుకోవడమే. బట్ నేనేం చేశానంటే ఈ క్యారెట్లోనే షుగర్ వేసేసాను. 250 grams అని చెప్పాను కదా, నా క్యారెట్స్ కొంచెం స్వీట్ ఉన్నాయన్నమాట. ఇది ఇంపార్టెంట్ స్టెప్ గాయస్. వాళ్ళు చెప్పినంత షుగర్ మనం వేయొద్దు. ఎందుకంటే కొన్ని క్యారెట్స్ స్వీట్గా ఉంటాయి, కొన్ని క్యారెట్స్ వచ్చేసి నార్మల్గా ఉంటాయి. స్వీట్ ఉన్న క్యారెట్స్కి ఏంటంటే మనకి షుగర్ ఎక్కువ పట్టదు. వాళ్ళు చెప్పిన దానికంటే ఒక 100 to 200 grams తక్కువనే పడుతుంది. సో నా క్యారెట్స్ కొంచెం స్వీట్గా ఉన్నాయన్నమాట. వాళ్ళు వచ్చేసి చాలా ఎక్కువ షుగర్ చెప్పారు, బట్ నాకు అప్రాక్స్ 200 grams సరిపోయింది. సో ఈ క్యారెట్ ప్యూరీ ఉంది కదా, ఇందులో మనం మంచిగా షుగర్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇది కూడా మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. బట్ నేను వాటర్ ఎవాపరేట్ అవ్వక ముందే మిల్క్లో వేసేసాను, ఎందుకంటే వెయిట్ చేయలేక. కొంచెం ఆత్రం ఎక్కువ అనమాట మాకు. సో అందులో వేసేసాము. ఇంకా ఏదైనా ఒకటే గాయస్, మీరు వాటర్ ముందే ఎవాపరేట్ చేసినా ఒకటే, మిల్క్లో వేసాకైనా సరే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో అది కూడా వేసేసిన తర్వాత ఇంకా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు వచ్చేసి టెక్స్చర్ ఇలా వాటర్గా ఉంది కదా, అసలు ఆ వాటర్ అనేది ఉండకూడదు అనమాట. అంటే ఇలా తిన్నగా ఉండకూడదు, బాగా తిక్కగా అయిపోవాలి. సో ఇంకా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇంకొక టిప్ ఏంటంటే గైస్, మనకి నాన్ స్టిక్ యూస్ చేస్తున్నాను నేను, దానివల్ల కొంచెం తక్కువైందనమాట పని. లేదంటే మనకి బాటంలో మొత్తం అంటుకొని పోతూ ఉంటుంది, మాడిపోకుండా చూసుకోవాలి. ఆ మిల్క్ మనం హీట్ చేసినప్పుడు కూడా బేస్ చాలా లావుగా ఉంటుంది పెట్టుకోండి గైస్, అదర్వైజ్ మాడిపోతుంది. ఆ మాడిపోయిన ఫ్లేవర్ వస్తే అసలు బాగోదు గైస్. నేను లాస్ట్ టైం ఏదో స్వీట్ చేశాను అనమాట, ఒక స్టీల్ ప్యాన్లో చేశాను. అప్పుడు ఏంటంటే కొంచెం మిల్క్ మాడిపోయింది, ఇంకా స్వీట్ అంతా ఆ మాడిపోయిన మిల్క్ స్మెల్ వచ్చింది. అండ్ ఇంకొకటి, మనం మధ్య మధ్యలో గీ యాడ్ చేస్తూ ఉండాలి. స్టార్టింగ్లోనే యాడ్ చేయకూడదు
చేయకూడదు. మనకి క్యారెట్ ప్యూరీ అంటే కొంచెం థిక్ అవుతూ ఉంటుంది అనమాట. అందులో మిల్క్ క్వాంటిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మనం కొంచెం ఒక 1 స్పూన్ ఒక 5 to 10 minutes ఒకసారి వేస్తూ ఉండాలి. ఇంకొకటి చెప్పిన గైస్, మీకు కానీ కోవా ఉంటుంది కదా, మిల్క్ కోవా దొరికితే మీకు ఈ స్టెప్స్ అన్నీ మీరు స్కిప్ చేసేసి డైరెక్ట్గా మనం క్యారెట్ని కుక్ చేసుకున్న తర్వాత ఆ కోవా కలిపేసి సరిపోతుంది. ఇదంతా కోవా కోసం అనమాట మనం ఈ మిల్క్ నింద చేసేది. సో ఫైనల్గా టెక్స్చర్ వచ్చేసి ఇలా రావాలన్నమాట. ఇంకా ఇలా వచ్చేస్తే మనము స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు. ఎందుకంటే కొంచెం సేపటికి ఇంకా తిక్కైపోతుంది ఇది అనమాట. ఇది ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది. అండ్ దాని తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవడమే. నా దగ్గర అయితే క్యాష్యూస్ లేవన్నమాట. మనకి డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం, నాకు ఇష్టం లేదనమాట. సో ఇలా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ కాదు గీలో ఫ్రై చేసేసుకొని వేసేసుకోవడమే. జస్ట్ నేను కట్ చేసి ఫ్రై చేయడం మాత్రమే వీడియో తీశాను. అసలు ఆ తర్వాత క్యారెట్ హల్వా ఎలా వచ్చింది అంతా నేను వీడియో చేయడం మర్చిపోయాను. ఇంకా జస్ట్ ఫ్రై చేయడం వరకే వీడియో ఉంది. సో సారీ గైస్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. నాకైతే నచ్చింది, మనకి కూడా నచ్చింది. అండ్ క్యారెట్ హల్వా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఒక్క ఫోటో కూడా తీయలేదు గైస్. కనీసం తమ్నెల్లో పెట్టుకోవడానికి కూడా ఫోటో లేదు. సో అదనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పాను కదా. ఒకవేళ మీకు కొంచెం ఏమైనా ఇన్స్పిరేషన్ వచ్చి చేసుకోవాలి తినాలి అనిపిస్తే చేసుకున్న తర్వాత నాకు ఒక కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాలో నాకు ఫొటోస్ కూడా షేర్ చేయండి. ఐల్ బీ వెరీ హ్యాపీ. ఇప్పటి వరకు మీరు వీడియో ఇంకా చూస్తున్నారంటే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ ఆల్. సో నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ వీక్ ఒక వీడియో పోస్ట్ చేస్తాను, నా ఎవ్రీడే రొటీన్ కానీ వీక్లీ బ్లాగ్ అని చెప్పేసి అలాగా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్.